హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. తాళిబొట్టు 8వ భాగం. నీ చిన్న బ్రెయిన్కి ఇప్పుడే అంతా తాసుకొద్దులే అని మళ్ళీ ఆమెని భుజాల మీదకి చేర్చుకుని కళ్ళు మూసుకున్నాడు చల్లగాలిని పీలుస్తూ. అమ్మయ్య అనుకుంది విసి. వాళ్ళకి రైట్ సైడ్ కాస్త ముందుకు నిలబడ్డ అబ్బాయి స్ఫూర్తిలకి అప్పటికి సీట్స్ దొరకలేదు. అబ్బాయి ఒక సీట్కి ఆనుకుని ఫోన్ చూసుకుంటున్నాడు. ఆ చిన్న వెలుతురులో అనుకోకుండా అతని చూపు ముందున్న భార్య నడుము మీద పడింది. లెఫ్ట్ హ్యాండ్తో పైన కడ్డీ పట్టుకుని నిలబడింది స్ఫూర్తి. ఇంకేముంది, ఆకాశంలో ఉండాల్సిన నెలవంక కిందకొచ్చినట్టు అంత చీకట్లో తెల్లగా మెరుస్తూ నోరు ఊరిస్తుంది ఆమె వేస్ట్. వద్దు వద్దు అనుకుంటూ కళ్ళు తిప్పేశాడు. కానీ ఆ కర్వ్ టచ్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలిసి ఇగ్నోర్ చేయడం అతని వల్ల అవ్వట్లేదు. టెంప్ట్ అయిపోయేలా ఉన్నానని దృష్టిని మరల్చడానికి చాలా ట్రై చేశాడు. కానీ చూపు ఆగదే. చేతులు మాట వినకుండా పని లేకున్నా ఫోన్ ఆన్ చేస్తూ పైనుంచి కింద దాకా చూడమని కళ్ళకి పని చెప్తున్నాయి. కాసేపటికి స్ఫూర్తి చూసేసింది. అయినా అబ్బాయి ఏమాత్రం తడబడకుండా ఫోన్లోనే చూసుకుంటూ కలరింగిచ్చాడు. భర్త గురించి భార్యకి తెలీదా? ఈజీగానే కనిపెట్టేసింది. కానీ హోటల్ దగ్గర అమ్మాయికి విజిటింగ్ కార్డు ఇవ్వడం, రింగు పారేయడం, హ్యాండ్స్ వాష్ చేసుకోమని బాటిల్ ఇస్తే బెట్టు చూపించి తనని హర్ట్ చేసి ఇప్పుడు ఫ్రీ షో చూస్తే ఊరుకుంటుందా? గిరుక్కున వెనక్కి తిరిగి చేతులు కట్టుకుంది. ఫోన్ పాకెట్లో పట్టుకుని కేర్లెస్గా చూశాడు అబ్బాయి కూడా. చీకట్లో కనబడకున్నా అతను తగ్గడని అడిగినా వేస్ట్ అనుకుని నమిలేసేలా చూస్తూ ఇక ఛాన్స్ ఇవ్వకుండా అతను వెనక్కి వచ్చి నిలబడింది. ఒక బాధ తప్పిందని అబ్బాయి కూడా రిలాక్స్ అయ్యాడు. గంట ప్రయాణం సజావుగానే సాగాక సడన్గా బస్ ఆగింది. బస్ ముందు 2 వెహికల్స్ ఉన్నాయి. టికెట్స్ చెకింగ్ ఏమో అనుకున్నారు కానీ 2 పోలీసులు ఎంటర్ అయ్యారు బస్లోకి. వెంటనే లైట్స్ ఆన్ అయ్యాయి. అంతే. వేది పక్కన కూర్చున్న 2 వ్యక్తులకి చెమటలు పట్టేశాయి. ఏం చేద్దామని ఒకడు ఇంకొకరిని చూశాడు. వాడు షార్ప్గా ఆలోచించి తమ ముందు నిలబడ్డ అభయ్ స్ఫూర్తిలను చూపించాడు. సరే అనుకుని సైలెంట్గా కూర్చున్నారు. ఆలోపే బస్సులో కలకలం రేగింది. ఆ చప్పుడుకి కళ్ళు మూసుకున్న వేది విసి లేచారు. పోలీసులు ప్రతి ఒక్కరిని చెక్ చేసుకుంటూ బ్యాగులు వెతుకుతూ వస్తున్నారు. తేలిగ్గా తప్పించుకుంటామని ధైర్యంగా కూర్చున్న 2కి పోలీసులు వాళ్ళ ఫోటోలతో సహా వెతకడంతో గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తప్పించుకోవడానికి మరో దారి లేక ఒకడు కత్తి తీశాడు. ఒక్కసారిగా లేచి ముందున్న స్ఫూర్తిని వెనక నుంచి లాక్కొని మెడ మీద కత్తి పెట్టేశాడు. ఊహించని పరిణామానికి భయంతో అరిచేసింది స్ఫూర్తి. ఆ అరుపుకి అందరి అటెన్షన్ ఆ 2 వ్యక్తుల మీద పడింది. అభయ్ విసి వేది షాక్ అయ్యారు. అభయ్ వెంటనే ముందుకి రాపోతే స్ఫూర్తి మెడ మీద పెట్టిన కత్తిని ఇంకా దగ్గరికి పెడుతూ రావద్దన్నట్టు కళ్ళతోనే బెదిరించాడు. వేది వెనక నుంచి అటాక్ చేయబోతే రెండోవాడు వార్న్ చేశాడు, పేక కోసేస్తామని. విసి ఆల్మోస్ట్ ఏడ్చేస్తుంది అక్క అంటూ. పోలీసులు అప్పటికే అలర్ట్ అయి గన్స్ తీసి గురిపెట్టి ఆ అమ్మాయిని వదిలేసి సరెండర్ అయిపోండి, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వాళ్ళు వింటేగా, ప్రస్తుతం తప్పించుకుంటే చాలు, కొన్నాళ్ళు పోయాక దొరికినా ఏం చేయలేరు అనుకుని వాళ్లే ఎదురుగా హెచ్చరించారు తమకి దారి ఇవ్వమని. బస్సులో జనాలు భయంతో అరిచేస్తున్నారు. ఎవరిని దగ్గరికి రావద్దని బెదిరిస్తూ స్ఫూర్తిని తీసుకుని బస్ దిగేశారు ఆ 2 వ్యక్తులు. అభయ్, వేద్, విసి పోలీసులు వెనకే వచ్చారు. పోలీసుల నుంచి తప్పించుకోవడం మాత్రమే వాళ్ళ మెయిన్ టార్గెట్ కావడంతో వాళ్ళని మాత్రమే రావద్దని అరుస్తూ బెదిరిస్తూ వెనక్కి చీకటిలోకి వెళ్ళిపోతున్నారు ఆ 2. అభయ్ని పెద్దగా పట్టించుకోలేదు. వైఫ్ కోసం వస్తున్నాడుగా అంతే అని. పోలీసులు తమకి కనిపించినంత దూరంలో ఉన్నాక స్ఫూర్తిని వదిలేద్దాం అనుకుంటున్న టైంలో ఒక రాయి అందుకుని గురి చూసి విసిరేశాడు అభయ్. అది డైరెక్ట్గా వెళ్ళి స్ఫూర్తి మెడకి కత్తి పెట్టిన వాడి మోచేతికి తగిలింది. రాయి సూదిమొనలా ఉండి చేతిలో గుచ్చుకుపోయి రక్తం కూడా రావడంతో వాడు చిన్నగా అరుస్తూ కత్తి దించేశాడు. కానీ రెండో చెయ్యి స్ఫూర్తిని వదలలేదు.
ఆమె గింజుకుంటూ వదిలించుకోవడానికి చూస్తుంది. అప్పటికే అభయ్ కూడా దగ్గరకు వచ్చేసాడు. రెండోవాడు, రేయ్ పోలీసులు ఇంకా రాలేదిటు, ఆ అమ్మాయిని వదిలేయ్ అని అరుస్తూ ఉండడంతో దగ్గరకు వచ్చిన అభయ్ మీదకి స్ఫూర్తిని తోసేసి అక్కడి నుంచి పరుగందుకున్నారిద్దరు. ఆమెని జాగ్రత్తగా హోల్డ్ చేసి ఏం కాలేదుగా అంటూ మెడ దగ్గర చూడబోయాడు అభయ్. ఆలోపే కాలేదంటూ అతన్ని గట్టిగా హత్తుకుపోయింది భయంతో. ఆమె నెక్ దగ్గర పెట్టిన అభయ్ చేయికి తడి తగిలింది. చూస్తే రక్తం. కత్తి తీసేప్పుడు నెక్ చిన్నగా కట్ అయ్యి బ్లడ్ వస్తుంది. అది చూసి అభయ్కి టెంపర్ అమాంతం పెరిగిపోయింది. వాళ్ళని చేరిన విసి వేర్ల వైపు స్ఫూర్తిని పంపేసి చీత స్పీడ్తో దూసుకుపోయాడు ఆ దుండగులు పరిగెత్తిన వైపుకి. రామ్ వద్దు, వచ్చాయి రామ్ అరుస్తున్న స్ఫూర్తి మాటలు గాలిలో కలిసిపోయాయి. వేద ఆమెను ఆపి, ఏం కాదు, అలాంటి బాస్టర్స్కి బుద్ధి చెప్పాలి అంటూ రక్తం కారుతున్న మెడని చూశాడు. విసి జాగ్రత్తగా హ్యాంకీతో మెడకి కట్టింది. అంతలో పోలీసులు వచ్చి స్ఫూర్తికి ఏం కాలేదని చూసి ఆ దుండగులు వెళ్ళిన వైపుకి వెళ్ళారు. దుండగులిద్దరూ చీకట్లోనే చాలా దూరం పరిగెత్తుకుంటూ వచ్చి ఒకచోట ఆలుపు తీర్చుకుంటూ ఆగిపోయారు. వయసు రీత్యా ఆయాసం వల్ల గుండెలు అదురుతుంటే ఛాతీ మీద రుద్దుకుంటూ ఎక్కడున్నారో, పోలీసులు వస్తున్నారో లేదో అని చుట్టూ చూసుకున్నారు. ఎవరూ కనపడిపోయేసరికి రిలాక్స్ అవుతూ, అమ్మా తప్పించుకున్నాంరా అన్నాడు ఒకడు. రెండో వాడి చేతిని తగిలిన దెబ్బని చూసుకుని నొప్పిని భరిస్తూ, మనం తప్పించుకున్నాం కానీ బస్సులో అంటుండగానే ఎగిరి అల్లంత దూరాన్ని పడ్డాడు. మొదటివాడు తుళ్ళిపడి చూసేసరికి కళ్ళలో నిప్పులు చెరుగుతూ పెద్ద పెద్ద అంగలతో రెండోవాడి వైపుకి వెళ్తున్నాడు అభయ్. అతన్ని చూసి ముందే చేతికి గాయం చేసిన కోపం బుస్సును లేచింది వాడికి. టైం బాగోకపోతే ఎవడూ ఏం చేయలేడు కదా, చక్కగా ఎదురెళ్ళాడు అభయ్ని వేసేద్దామన్న అత్యాశతో. అస్సలే ఆవేశంలో ఉన్నాడు అభయ్. ఊరుకుంటాడా? వాడి 2 చేతులు వెనక్కి మడిచేసి నేల మీదకి పడేసి బ్యాక్ బోన్ మీద ఒక్క తొక్కు తొక్కాడు. ఆ నొప్పికి వాడు పెట్టిన పొలికేక కిలోమీటర్ దూరం విస్తరించింది. దెబ్బకి మొదటివాడు హడిలిపోయి తమ మనుషులకు కాల్ చేశాడు. వాళ్ళు బస్సులో ప్రయాణం చేసే ప్రతి ఊర్లోనూ తమ మనుషుల్ని అరేంజ్ చేశాడులేండి వాళ్ళ బాస్. తమ రౌడీలు వచ్చేలోపు అభయ్ని ఎలాగైనా హోల్డ్ చేయాలనుకుని కత్తి తీసి మీదకెళ్ళాడు. తన వైఫ్ని అడ్డు పెట్టుకున్నాడని వేరావేశంతో స్ఫూర్తిని హర్ట్ చేసిన వాడి బెండు తీస్తున్న మన హీరో గారి దృష్టిని అనవసరంగా తన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుని మరీ తన్నులు తిన్నాడు ఫస్ట్ ఫెలో. వాళ్ళ కోసం పోలీసులు వెతుకుతున్నారని, అసలు వాళ్ళెందుకు తప్పించుకుంటున్నారనేది అభయ్కి అనవసరం. స్ఫూర్తి రక్తం కళ్ళ చూశాడన్న మ్యాటర్ మాత్రమే ఉంది అతని మైండ్లో. ఇద్దరిని కట్టకట్టినట్టు కలిపి కుమ్మేశాడు. పైకి లేవాలని చూసినా 2 చేతులతో ఎత్తిపడేశాడు. ఆ దెబ్బలకి మళ్ళీ లేవలేక నేల మీద పడి మూలుగుతున్నారు వాళ్ళు. అప్పుడే పోలమంటూ వచ్చేసి అబ్బాయిని రౌండప్ చేశారు రౌడీ గ్యాంగ్. 10 మంది దాకా ఉన్నారు. కళ్ళు చిట్లించి ఒక్కొక్కడిని చూస్తూ షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టాడు అభయ్. ప్రొఫెషనల్ జిమ్ ట్రైనర్ కావడంతో ఎక్కడ ఎలా దెబ్బ పడితే ఒక్కొక్కడు కింద పడి గిలగిలా కొట్టుకుంటాడో అలాగే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. అతని టెక్నిక్ కనిపెట్టేసి నలుగురు ఒకేసారి అభయ్ మీద మూకుమ్మడిగా దాడి చేశారు. అయినా తగ్గకుండా ఒక్కో చేత్తో ఇద్దరిని హ్యాండిల్ చేస్తూ తుక్కు చేస్తున్నాడు. అప్పుడే ఒకడు వెనక నుంచి కత్తితో పొడవడానికి వచ్చాడు. అభయ్కి తెలియలేదు బ్యాక్ సైడ్ నుంచి రావడంతో. వాడు సైలెంట్గానే పరిగెత్తుకుంటూ వచ్చి రిబ్స్ దగ్గర కసక్కుమని దింపాడు. కత్తి అంచు తనని తాకిన టైంకి అభయ్ వెనక్కి తిరిగాడు కానీ అది తన బాడీలోకి తెగలేదు. లాస్ట్ సెకండ్లో ఎవరిదో కత్తిని హ్యాండ్ పట్టుకుని ఆపేసింది. నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు అభయ్. మీ ఆవిడ గోల పడలేక అంటూ అదే కత్తితో రౌడీ చేతిని కట్ చేసేసాడు వేద్. 2 నిమిషాలు పట్టలేదు వాళ్ళిద్దరికీ ఆ డజన్ మందిని చెతక్కొట్టి చుట్టేయడానికి. అందరూ అయిపోయారని వేద్ చేతులు దులుపుకుంటూ ఉండగా ఒక రౌడీ మరోసారి చిన్న సైజు నైఫ్ విసిరేశాడు కంటి మీదకి. నేర్పుగా పక్కకి తప్పుకొని గుర్రున చూశాడు వేద్. పోనీలే అని ఫ్రాక్చర్లతో వదిలిస్తే నా కళ్ళకి ఎసరు పెడతావా?
ఈ కళ్ళే లేకపోతే మాటలే రాని నా పెళ్ళాన్ని ఎలారా అర్థం చేసుకునేది? అమ్మా అంటూ వాడి ముందు వాసం పెట్టి వేసుకుని మరీ కూర్చున్నాడు వేద్. చుట్టూరా వెతికి మంచి మందం ఉన్న ఒక దొంగతో మాసిపోయిన బొంతకి పట్టిన దుమ్ము దులిపినట్టు బాడీ మొత్తం మసాజ్ చేసి వదిలిపెట్టాడు. ఆఖరిగా స్ఫూర్తి మెడకి గాయం చేసిన వాడి చెయ్యి మణికట్టు దగ్గర బోన్ బ్రేక్ అయ్యేలా, ఎముక చీలిపోయేలా విరిచేశాడు అభయ్. వాడి ఆక్రందనకి మిగిలిన వాళ్ళు భయంతో బిక్క చచ్చిపోయారు. వేదు కూర్చున్న చోటు నుంచే వేలితో చెవులు మూసేసుకున్నాడు. అభయ్ వచ్చి ఓకేనా అంటూ హ్యాండ్ ఇచ్చాడు. ఓకే అంటూ ఆ హ్యాండ్ అందుకుని లేచాడు వేద్. వాళ్ళిద్దరినీ రోడ్డు మీదనే వదిలేసి వచ్చావా అని సీరియస్గా అడిగాడు. ఏం చెయ్యను రామా అన్నయ్య. స్ఫూర్తి వనవాసంలో సీతాదేవి లక్ష్మణుని వేడుకున్నట్టు నన్ను వేడుకుని ఆర్డర్ వేసేసరికి రాక తప్పలేదు. సీతాదేవితో పాటు ఊర్మిళకి కూడా లక్ష్మణ్ రేఖ గీసే వచ్చానులే అని నాటక ఫకీలో చెప్పాడు. మాట్లాడలేదు అభయ్. ఇద్దరూ తిరిగి వెనక్కి వచ్చేశారు. పోలీసులు కూడా నీ వెనకే వచ్చారు. ఈ చీకట్లో మిస్ అయిపోయినట్టున్నారు అంటూ విసి స్ఫూర్తి ఉన్న ఇంటికి తీసుకొచ్చాడు వేద్. ఆ ఊర్లో తనకి తెలిసిన వాళ్ళు ఉండడంతో వాళ్ళిద్దరినీ ఆ ఇంట్లో ఉంచి అభయ్ కోసం వచ్చాడు అతను. భర్తల్ని చూసి భార్యలు వాకిట్లోకి పరుగునొచ్చారు. ఇద్దరూ తిరిగి క్షేమంగా రావడంతో అప్పుడు తగ్గింది కంగారు. స్ఫూర్తి గాయానికి ఆ ఇంటి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసేస్తారు. అది చూసి అభయ్ ఇంకేం అడగలేదు. చుట్టాలు ఆ రాత్రికి ఉండమన్నా ఇంకోసారి వస్తామని చెప్పి వాళ్ళు అరేంజ్ చేసిన వెహికల్లో ఇంటికి బయలుదేరారు. మరో గంట పట్టింది గమ్యం చేరడానికి. కారు ఒక పాతకాలపు పెద్ద మండువాలోగిలి ఇంటి ముందు ఆగింది. పెళ్ళిళ్ళు కావడంతో చీకట్లో కూడా అందంగా ముస్తాబై మెరుస్తూ ఉంది. విసి గృహప్రవేశానికి ఏర్పాట్లన్నీ చేసేసింది తయారు బొమ్మ. వాళ్ళు రాగానే ఆడవాళ్ళందరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళి మళ్ళీ పేర్లు చెప్పించడం, కలసం తన్నించడం లాంటివి స్టార్ట్ చేశారు. ఈసారి విసి బెదరకుండా పేర్లు చెప్పేసింది. చెప్పకుంటే వేద్ ఎక్కడ ఇనిషియేట్ తీసుకుంటాడో అని ఆమె భయం. అసలే పల్లెటూరు, వేళాకోళాలు మరీ ఎక్కువ అని తెలివిగా ఆలోచించింది. తర్వాత తయారు బొమ్మ కొత్త మనవరాలతో మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయించింది. వేద్ ఖాళీగా కూర్చుని వరసైన అత్తలేసే పంచలకి రేట్లాట్లిస్తూ కాసేపు కాలం వెళ్ళదీశాడు. ఎంతసేపు అయినా బామ్మ తన పెళ్ళాన్ని బయటికి పంపట్లేదని మెల్లగా అసహనం మొదలైంది అతనిలో. కాసేపటికి బామ్మ మనవడి దగ్గరకు వచ్చి వేదు నీ గది సిద్ధంగా ఉంది, వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళింది. విసి పాప కూడా లోపలే ఉందేమో అని విసిల్ వేసుకుంటూ వెళ్ళినవాడు నిమిషం గడవకుండానే బయటకు వచ్చేశాడు. ముసలి విసి ఏదే అన్నాడు. తన గదిలో ఉంది. తన గదా? నాకొకటి దానికొకటినా? వయసు పెరిగే కొద్దీ బుద్ధిగాని మందగిస్తుందా నీకు? రేపు హాస్పిటల్కి తీసుకెళ్తా, రెడీగా ఉండు అన్నాడు. తప్పమని మనవడి నెత్తి మీద పీకింది బామ్మ. లేకపోతే ఏంటే, మొగుడు పెళ్ళాలకి ఎన్ని గదులు ఇస్తారు మీ ఊళ్ళో అన్నాడు విసుగ్గా. దానికి ఇంకా సమయం ఉంది కన్నాలు. రేపు ముహూర్తం లేక వ్రతం ఎల్లుండి పెట్టుకున్నాం కదా, అది అయ్యాక కార్యానికి ముహూర్తం చూసి నేరుగా అప్పుడు పంపిస్తానులే పిల్లని. ఇప్పుడు వెళ్ళి ముసుగుదాన్ని పడుకో అంది పని చూసుకుంటూ. ఏంటేంటి రేపు ఎల్లుండు ఆ తర్వాత ముహూర్తం అని లెక్కలేసుకుని అమ్మో అనుకుంటూ ఏంటే మొన్నటిదాకా పెళ్ళే వద్దన్నానని ఇప్పుడు రివెంజ్ ప్లాన్ చేసావా నా మీద అని అనుమానంగా అడిగాడు. నీ మొహానికి ప్లాన్లే వెయ్యాలా పోరా అంది. అమ్మ నా గోల్డ్వి కదూ, మా నాన్నకి అమ్మవి కదూ, మా మీసాల తాతయ్యకి ముద్దుల భార్యవి కదూ, 3 రోజులు దానిని చూడకుండా కష్టమే. ముహూర్తం లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తా చెప్పు. ఇంకా దాన్ని వేరే రూమ్లో పెట్టడం ఎందుకే. పాపం ఒక్కడ పడుకోవడానికి భయపడుతుంది. అసలే భయస్తురాలు. తెల్లేరేసరికి జ్వరం తెచ్చుకుంటుంది. వ్రతం పోస్ట్ పోన్ అవుతుంది. అందుకే నేను విసిని నా గదిలోకి షిఫ్ట్ చేసుకుంటానే, నువ్వు ఒప్పేసుకున్నావంట అని గారాలు పడుతున్నాడు వేరు. అంత బెంగ పెట్టుకోకరా, నేను తోడుగా పడుకుంటానులే.
నీ వేషాలు తెలిసి ఆ పిల్లని పంపానంటే అంత వెర్రి బాగుల పని ఇంకోటి ఉండదు. ఈ 2 రోజులు కూడా నీ డబ్బాతో పని చేసుకో. లక్షలు పోసి కొన్నావుగా, దానితోనే ఊరేగు ఎప్పటిలాగే. నన్ను కాదని విసి మీద నీ చూపు పడిందో తోలు వలిచేస్తావు వెధవాయ్. పో అని కిచెన్లోంచి వేద్ని బయటికి తోసేసింది బామ్మ. సెలవులకి ఇంటికొచ్చిన వర్క్ అని ల్యాప్టాప్ వదలని పెంచుకున్న కక్ష మొత్తం ఈ రూపైనా తీర్చేసుకుంటుంది ఇది. ఈ ప్యాసింజర్ పాప ఎక్కడుందో అని సణుగుతూ హాల్లోని ఉయ్యాల బల్ల మీద పడుకున్నాడు వేద్. I hope you are enjoying this story. Thank you for watching.